పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కాబట్టి మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో అరుచుకోవాలే కదా. ఓ తాత ఏం చెయ్యాలి వార్త? అగో ఈ సారు పోతానుగా. ఓ సారు అయ్యో ఓ సారు. అరే అరే నేను ఆపు అని ఎంబడిపడి అక్కడి నుంచి ఇంత దూరం ఉరికెత్తంటే కూడా లెక్క చేయకుండా ఉరికెత్తనం ఏంది సారు? మా రైతులంటే లెక్కలేదా మీకు? నాకు పొద్దుపోతాంది, నన్ను అవకాశం చేసుకోవాలి నవద్దా? అగో గా సార్తోని నీకేం పంచదే తాత? గాయన నిలబడి ఏం మాట్లాడమంటున్నావు మరి? అరే అది కాదు సారు, మా ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఏమని చెప్తాండు? ఇవాళనే మొత్తం రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ 100కు 100% మాఫీ చేసినామని చెప్తాండు. నేను పోయి ఆఫీసులో అడుగుతానేమో మీరు ఏమని చెప్తాను, నీకు అసలు రుణమాఫీ కాలేదు ఇంకా అని చెప్తాను. అసలు నాకు ఎందుకు కాలేదు చెప్పుర్రే. నన్ను అడిగితే నేనేం చెప్తా? పోయి బ్యాంకులు అడుక్కోపో, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. అరే మళ్ళీ గట్ల మాట్లాడుతున్నావు ఏంటి సారు? బ్యాంకులో పోయి అడుగుతున్నావు మాకేం ఎరక, మీ వ్యవసాయం ఆఫీసర్ని పోయి అడుగుపోయి అని అంటాడు. మీ వ్యవసాయం ఆఫీసర్ని అడుగుతానేమో మీరు పోయి బ్యాంకులు అడుగుమని అంటాడు. మీ ఇద్దరు నడవమ్మా రైతులను సాగమంటారు బతుకోమంటారా చెప్పుర్రే. అరే సర్కారు చేసినామని చెప్తున్నా రైతుల 2 లక్షల రుణమాఫీ గురించేనా అని తాత నువ్వు అడిగేది? అయినా సర్కారు ఇయ్యాలనే బ్యాంకులో జమ చేసినా అన్నదిగా, అదే రేపు పొద్దుగాల దాకా జరం తాగరాదు. అరే నీకేమేరు కానీ ఇంగిలిస్తారు ముఖందానా? అరే ఎంతమంది రైతులకు రుణమాఫీ అయింది, ఎవరికి రుణమాఫీ అయింది, ఎవరికి రుణమాఫీ కావాలేదని ముందుగా వీళ్ళకు తెలుస్తుందా లేదా? అందుకే ఈ సార్ని అడుగుతాను అనగబట్టి. అవును, వ్యవసాయ ఆఫీసర్లకు ముందుగానే తెలుస్తుంది. కానీ మరి నువ్వు ముందుగాల ఆధార్ కార్డు పట్టుకుని పోయి చూయించుకోపోరాదు? అటెనకాల వచ్చిందా రాలేదని అడుగుదు. కానీ మాగా అడిగినా కానీ నీదు మాఫీ కాలేదు తాత అని సావు కబురు సల్లగా చెప్పినట్టు చెప్పిళ్ళు. గిత్తనే మొదటి విడతలో కూడా మాఫీ కాకపోతే ఈ సార్ అని పోయి అడిగితే అవి కాగితాలు పట్టుకురాపో ఇవి కాగితాలు పట్టుకురాపో అంటే అన్ని మూట కట్టుకొని పోయి వాళ్ళ ముంగట వేసిన. మళ్ళీ రోజు వీళ్ళు వచ్చి నన్ను అడ్డం నిలబెట్టి పోటువలు దింపుకొని పోయిర్రు. ఆ విడతలో కూడా పోయింది, గోవింద మంగళం అయింది. ఇక ఇప్పుడైనా అవుతుందా అని పోయి అడిగితే ఇప్పుడు కూడా మంగళం తాత ఏం రాలేదు వస్తున్నారు అని చెప్తాను. ఇక నేను ఏం చేయాలి చెప్పు? ఏమోనే, సర్కారేమో 2 లక్షల రూపాయల లోపున్న రైతులందరికీ 100% రుణమాఫీ చేసినామని చెప్తున్నది. కానీ మీరేమో గిట్లా కాలేదు అని అంటున్నారు. మరి దీంట్లో పొరపాటు ఎవరిదనేది తెలుస్తలేదు. అరే మేమేమన్నా సర్కారును కావాలని బదనాం చేస్తాం అనుకుంటామా? అదే సర్కారు అన్న మాట ప్రకారం మా రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ సక్రమంగా చేసినట్లేమిటో మేము ఎందుకు గిట్లా వాళ్ళని పేరు బదనం చేస్తాం చెప్పు? మరి నీ కాయిదాలలో గిట్లా ఏమన్నా పొరపాటు ఉన్నదేమో, ఓ అరుసుకోకపోయినావు. అప్పట్లో పోయి మాగా అరుచుకున్న ఉప్పుల రాములకు బదులు తుప్పల రాములు అని పడ్డదట. నా ఆధారం కార్డు కూడా పోయి పట్టుకపోయి సుయించి రాయించుకున్నా. అయినా కూడా ఇప్పుడు మళ్ళా గుండు 0 అయిపోయింది. ఏం వచ్చినట్టు, ఏం అడ్డం పడ్డట్టు, ఏం వంకర పడ్డట్టు వాళ్ళకు. ఏమోనే, ఈ రుణమాఫీలనే గిన్ని తిప్పలైతున్నాయి అంటే ఇంకా సర్కారు సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా కూడా వేస్తాం అంటున్నది. మరి అప్పటికి ఇంకెన్ని లొల్లులు అవుతాయో ఏం పాడో. ఇక ఈ రుణమాఫీ ఎగిరిచ్చి పొడిగెళ్ళిందని ఇక రైతు భరోసా వేస్తారటనా? దానికి ఎన్ని లింకులు పెడతారో ఎన్ని వంకలు పెడతారో. ఈ రుణమాఫీ సురు రాదు, రైతులందరికీ చేస్తాం అన్నారా? ఆఖరి కచ్చిటాలకు రేషన్ కార్డు కుక్కలకే అని అన్నారు. ఇక అట్లనే ఆ రైతు భరోసాకు కూడా ఎన్ని వంకలు పెడతారో ఎన్ని లింకులు పెడతారో. ఏమోనే, సర్కారు చెప్పింది ఒకటైతే చేసేది ఇంకొకటి అవుతున్నది. మరి సర్కారు గద్దెనెక్కిన 100 రోజులనే అన్ని అమలు పరుస్తామని అన్నారు. రైతు భరోసా సూరు రాదు, దసరా పండుగ నాడుకి వేస్తామని అన్నారు, అది పోయింది. అయితే ఇంకా దీపావళి పండుగ అన్నారు, అది మంగళం అయిపోయింది. డిసెంబర్ 1st వారంలో వేస్తామన్నారు, ఇక అది మంగళం అయిపోయింది. ఇక ఇప్పుడు సంక్రాంతి పండుగ అంటాను, దానికైనా గ్యారంటీగా వేస్తారని గ్యారంటీ ఏమున్నది? ఇక మళ్ళీ ఉగాది పండుగ అంటారు కావచ్చు. ఏమో ఇట్లా చెప్పే వానకాలం పంట సాయం పోయింది, గంగల కలిసింది. ఈసారి ఖచ్చితంగా చేసేటట్టున్నారే. ఎందుకంటే వాళ్ళు మాట ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ అయిపోయింది కాబట్టి రైతు భరోసా 15,000ను ఖచ్చితంగా చేస్తారు కావచ్చు. ముంగట సర్పంచ్ ఎలక్షన్లు కూడా ఉన్నాయి కదా. మళ్ళీ రుణమాఫీ ముచ్చటే మాట్లాడక నాకు ఒళ్ళంతా బగబగ మండుతాంది. నేను ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనని చెప్పుకోవాలంటే ఎట్లా అనిపిస్తాను ఎరికైనా? ఓట్లప్పుడు ఇల్లు తిరిగి గదవలు పట్టుకొని ఓట్లు వేపిస్తే ఇలా సర్కారు గద్దెనెక్కినాక ఇచ్చిన మాట ప్రకారం పథకాలను అమలు పరచకుంటే మా తలకాయని ఏడ తీసి పెట్టుకోవాలి చెప్పు? అరే సర్కార్ ఏం చేయమంటున్నావే? ఏది ముట్టుకుందామన్నా అన్ని అప్పులే వెళ్తున్నాయట, ఖజానా అంతా ఖాళీగున్నదట. పథకాలకు పైసలు ఎన్ని నుంచి వెళ్ళి తెచ్చేయమంటున్నావు చెప్పు? ముందుగా తెలియదా వీళ్ళకు? వీళ్ళు ఒడ్డెక్కేదాకా అన్ని చెప్పిరి, ఒడ్డెక్కినాక ఇప్పుడు అన్ని ఖాళీగా ఉన్నాయని చెప్తే పోయిన సర్కారు వాళ్ళు వీళ్ళు అధికారంలో కత్తాన్లు అని వాళ్ళు ఏమన్నా తోడి లంకె బిందెలు దాచిపెట్టి పోనుండేనా?
సరే గా ముచ్చట్లన్నీ నాకు తెలివై కానీ నువ్వైతే గా సార్తోని పంచాది గొలుసుకోకు. నీకు రుణమాఫీ కానడానికి గా సార్ ఏం చేస్తాడు చెప్పు. ఓ సారు రేపు పొద్దుగాల నేను మళ్ళీ ఆఫీస్కి వస్తా సార్. అన్ని కాగితాలు మంచిగా చూడుర్రి సార్, మీకు దండం పెడతా. కనీసం ఈ 4వ ఇడతలన్నా నాకు రుణమాఫీ అయ్యేటట్టు చూడుర్రి సారు. సరే సరే నువ్వు అయితే రేపు పొద్దుగాల ఆఫీస్కి రా. సరే కాస్త మంచిగా చూడుర్రి, పుణ్యం ఉంటుంది. అరే అది కాదు పిల్ల, పోయినసారి కారు పార్టీ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు రేషన్ కార్డులో ఎంతమంది రైతులున్నా ఇంకా ఎంతమంది రైతులున్నా వాళ్ళందరి పేరు మీద ఒక్కొక్కరికి లక్ష రూపాయల రుణమాఫీ చేసిరు. ఇప్పుడు మా సర్కారు వచ్చినాక రేషన్ కార్డు మీద 1,2 లక్షల రూపాయల రుణమాఫీ అని అంటే ఈ లింకుది ఏం పద్ధతి అన్నట్టు, ఇది ఏం పద్ధతి అన్నట్టు. అసలు నాకు రుణమాఫీ కాకపోవడేమో కానీ మా పక్కోళ్ళకు రుణమాఫీ అయ్యేటాలకు నాకు అసలు నాత్రంతా నిద్రే పడతలేదు కదా. కర్మ పాడైపోను. చూసిండ్రా అనుల్లా, మేము 2 లక్షల రుణమాఫీ 100% చేసినామని సర్కారు వాళ్ళు చెప్తుంటే మా రుణం ఇంకా మాఫీ కాలే మహాప్రభు అని ఆడాడ మా తాత సొంటి రైతులు ఇంకా రంది పడుతున్నారు. మరి 100% ఎవరికి వేసిండ్రో ఏ లెక్కన వేసిండ్రో సర్కారు వాళ్ళకే తెలవాలి. ఇక సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామంటున్నారు. మరి దాని కథ ఏందో, దానికి ఎన్ని కండిషన్లు పెడతారో ఎవరికి ఎత్తారో చూడాలి మరి.